ఏమైంది కట్టెలని మూసి కూర్చుంటాయి కదా పొద్దున. దేవుడు మన ఎట్లా లోపల కూర్చుంటాం అని చెప్పి బయటకు లాక్కొస్తాడు, మనల్ని చెయ్యి పట్టుకొని మరి గుంజుకొస్తాడు. హౌ డిడ్ దట్ హ్యాపెన్? అంతే. సినిమా చూద్దామని కూర్చున్నాం, మంచిగా సినిమా చూసి సపరేట్గా ఇంట్లోనే ఉందాం అనుకున్నాం. సినిమా చూస్తుండగా కర్టన్స్ కూడా ఓపెన్ చేయాలి మార్నింగ్ నుంచి. సినిమా చూస్తుండగా బయటకే పోవాల్సి వస్తుంది. చూస్తుండగా మన కెనడా బండి ఇన్స్టా పేజ్కి ఒక మెసేజ్ వచ్చింది, గణపతి బప్ప. సో మెసేజ్ వచ్చింది కెనడా బండి ఇన్స్టా పేజ్లో. వాళ్ళు పేరు పలకడం కూడా వస్తలేదు నాకు. సాల్ట్ సిటీ మేరీ సంథింగ్, సాల్ట్ ఎస్టీ మేరీ అని ఉంది. ఆ సిటీ మనకి టొరంటో నుంచి ఒక చాలా దూరం, 500-600 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటా, ఒకసారి మ్యాప్లో చూస్తా. ఆ సిటీలో ఉన్నారంట మన తెలుగు స్టూడెంట్స్. సో వాళ్ళు వినాయకుడి పండుగ చేసుకోవాలనుకున్నారు, అన్నీ రెడీ చేసుకున్నారు. ఆడ చూస్తే తమలపాకులు ఇట్లాంటి పూజా సామాన్లు దొరుకుతలేవంట. సో ఒక అబ్బాయి మనకి మెసేజ్ చేసిండు, రేపు ఒక కార్ వస్తుంది అక్కడ నుంచి, టొరంటో నుంచి ఇక్కడికి వచ్చేటోళ్ళు ఒకరు దొరికారు, సో వాళ్ళతోనే పూజా సామాన్ పంపిస్తావా అన్న అని చెప్పి అడుగుతున్నాడు. దేవుడే హెల్ప్ అడిగిన తర్వాత మనం పోవాల్సిందే. వాట్ డూ యూ థింక్? అంతేగా, అది దైవాధీనం అలాగున్నది నాకు నిజంగా. ఏదో కలుగులో దాక్కుంటా చూడ రకాల అట్లా దాక్కున్నా నేను పొద్దున్న నుంచి. విల్ ట్రై నాట్ టు సీ అప్ టు స్కై. క్లౌడీ ఉంది, కొంచెం బెటర్ అయినా కాకపోతే ఆ రోజైతే గిట్లనే బయటకు వచ్చినాం, గట్లనే చూసినాం. లాస్ట్ ఇయర్ కదా వీడియోలు ఉంటుంది, లాస్ట్ ఇయర్ వీడియో వినాయక చవితి వీడియో పెట్టాం. మొత్తం దిక్కులు చూడకుండా చక్కగా రోడ్డు చూసి నడిపి వాళ్ళ. హోప్ఫుల్లీ ఈరోజు దేవుడిని కాదు చందమామ చూడకుండా ఉందామని ట్రై చేద్దాం. అది అవ్వదులే, ఉంటే ఏముంది. మా ఫ్రెండ్ వాళ్ళు దేవుడిని పెట్టుకున్నారు ఆల్రెడీ. ఆన్ ద వేలో పోతూ ఏం చేస్తాం, కథ వింటాం. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎట్లా పూజ చేసినారు వాళ్ళు, సో అక్షింతలు వేసుకుంటాం, అయిపోతుంది. అయిపోయిందా షాపింగ్? అయిపోయింది. ఆ బ్యాగ్, ఈ బ్యాగ్, ఈ బ్యాగ్, 4 బ్యాగులు. అక్కడ వాళ్ళకి పాపం కొబ్బరికాయలు, అది కొబ్బరికాయ దొరికిందంట, జుట్టు లేకుండా దొరికిందంట. జుట్టున్న కొబ్బరికాయ కావాలంటే చెప్పు. ఏమన్నది పంపిద్దామా? స్వీట్ నీ తరపున ఒక స్వీట్ ఇస్తా అంటావా? స్వీట్ షాప్ చూడు, చూస్తున్నా. నా ఫోన్ కావాలి. అదే చూస్తున్నా. సరే చూడు. What do you call it? The sweet name? Churma laddu. హ్యాపీ వినాయక చవితి. 6-7 కిలోమీటర్స్ టొరంటో నుంచి అక్కడికి పోవాలి ఇప్పుడు వాళ్ళు. 7 అవర్స్. 9 స్టార్ట్ అయ్యారు అనుకో, ఓవర్ నైట్ ఇప్పుడు డ్రైవ్ చేస్తారు. పోయి ఇప్పుడు మనం పంపించిన పూజ సామాన్లతో రేపు పొద్దున పూజ చేస్తారు వాళ్ళు. పోయినాము, పూజ సామాన్లు అదే ఎస్పీలో షాప్ చేసినాము. అన్నీ దొరికినాయి మంచిగా. ఏంటి అరటాకులు, తమలపాకులు, మామిడాకులు, అరటి ఇది స్టెమ్, చాలా దాదాపు మంచిగా దొరికినాయి. పువ్వులు, ఒత్తి, బాగా దొరికింది కదా, డెకరేషన్ మంచిగా ఉంది. వాళ్ళు మంచిగా అక్కడ అంత దూరం. ఇప్పుడు టొరంటో జనరల్గా టొరంటోలో ఎక్కువ మంది ఉంటారు. అట్లాంటి చిన్న సిటీలో వాళ్ళు కొంతమంది ఫామ్ అయ్యి 10-20 మంది ఫామ్ అయ్యి అట్లా చేస్తారంటే అప్రిషియేటెడ్, మంచిగా అనిపించింది. సో వాళ్ళు హెల్ప్ అడిగిన తర్వాత, దాంట్లో మేము ఇంత చిన్న పార్ట్ అయినందుకు ఇంకా హ్యాపీ. వాళ్ళు హెల్ప్ అడిగిన తర్వాత ఇంకా ఎట్లా వెళ్ళాల్సిందే. మనం కట్టెలు లేచి కూర్చున్నాము, ఇవాళ అన్నీ చేసినా కూడా వర్కౌట్ అవ్వలేదు. దేవుడు మమ్మల్ని బయటకు లాగిండు. పోయినాము, అన్ని మంచి షాపింగ్ చేసినాము, పంపించినాము.
ఆ సిటీకి ఇక్కడ నుంచి పోయే కారు ఉందంట, దాంట్లో డ్రాప్ చేస్తే వాళ్ళు తీసుకుపోతారంటే ఇంకా వాళ్ళకి కరెక్ట్ టైం కొండు, మనం కరెక్ట్ టైం షాపింగ్ అయిపోవడు, అన్నీ ఒకటేసారి ఫటాఫట్ అయిపోయినాయి. మంచిగా అయింది. తనకి ఒక వినాయక చవితి పండుగలో పార్ట్ అయినాము, బాగుంది. వినాయక చవితి శుభాకాంక్షలు. వాళ్ళ పండుగ పూజ క్లిప్పింగ్స్ అడిగినా వాళ్ళు పంపిస్తే ఇక్కడ యాడ్ చేస్తారు. దోశలు వేసుకొని తింటాం, ఇక చట్నీ వేస్తుంది. నమః ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్య నమః ఓం శ్రీమేశ్వరాభ్య నమః వాణి హిరణ్యగర్భాభ్య నమః ఓం శచీపురంధ్రాభ్య నమః ఓం ఇంద్రాదిత్యదిక్పాలదేవతాభ్య నమః ఓం ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్య నమః ఓం గ్రామ దేవతాభ్య నమః. దిస్ ఇస్ డే 2. నిన్న ఫ్రైడే మనం పూజా సామాన్ పంపింది, వాళ్ళ సాటర్డే. మన ఇంటి దగ్గరలో ఒక వినాయక చవితి వినాయక మండపం పెడుతున్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం ఇప్పుడు. అక్కడ ఎట్లుందో చూద్దాం. ఓం ధాతా పురస్తాద్ జముదారహారాయ భవతి చెప్పు యుహాన్, వినాయక చవితి చెప్పు. హ్యాపీ వినాయక చవితి. జై బోలో గణేష్ మహారాజ్ కి. పెట్టప్పుడు మంచి డ్రెస్ వేసుకున్నా, హుడీలు వస్తున్నా. బయట చలి బాగుంది, అందుకోసమే హుడీ వేసుకున్నా. అడిగి పోయినాము. ఇది సెప్టెంబర్ 1st వీక్ కదా, కొంచెం స్టార్ట్ అయింది ఇప్పటికి చలి. లైక్ కొంచెం కాదు, గట్టిగా స్టార్ట్ అయింది యాక్చువల్గా. చలి స్టార్ట్ అయింది. ఇవాళ ఇంత ఫీల్ లైక్ 7 degrees చలి అంటే అర్థం చేసుకోండి ఎట్లుంటుందో. అక్కడికి మస్తు మంది వచ్చారు, 200+ అట్లా వచ్చారు. చాలా గ్రాండ్గా జరిగింది, మంచిగా వచ్చింది, మంచిగా అనిపించింది. చాలా విండ్ వస్తుంది ఇక చలికి, ప్లస్ పెద్ద విండ్ వచ్చడం వల్ల మనకు అక్కడ నిలబడలేకపోతున్నాం. చాలాసేపు చాలాసేపు కూర్చున్నాం పూజలో. కూర్చొని లాస్ట్కి ప్రసాదం పులిహోరలు దద్దోజనాలు తినేసి వచ్చినాం. ఇప్పుడు 10:30 అవుతుంది. హౌ వాజ్ యువర్ డే? చాలా బాగుంది. హ్యాపీ వినాయక చవితి. హ్యాపీ వినాయక చవితి. ఇవాళ డే 3 సండే వినాయక చవితిలో. ఇవాళ ఇంకో వినాయకుడి దగ్గరికి వెళ్తున్నాము. ఎంత గట్టి ఉంది, ఎంత చల్లగా ఉంది. ఇవాళ ఎక్కడికి? ఇవాళ ఇంకో వినాయకుడు దగ్గరికి. ఇవాళ అక్కడ అన్నదానం ఉంది, అన్నదానంకి వెళ్తున్నాం. మట్టి గణపతి అది? ఎందుకు మట్టి గణపతి? ఎందుకంటే జంతువులు ఎప్పుడన్నా నీళ్లు తాగేటప్పుడు వాటికి దాహం వేస్తాయి కాబట్టి నీళ్లు తాగేటప్పుడు పెయింటింగ్ మొత్తం అంతా లోపలికి వెళ్ళిపోతుంది. దానివల్ల అవి చనిపోతాయి. ఆ మట్టి గణపతి అయితే అవి ఈజీగా తాగేస్తాయి. ఓకే. కలర్ఫుల్ అయితే నీకు కలర్ఫుల్గా ఉంటుంది కదా, అదొద్దా? కలర్ఫుల్ వద్దా? వద్దు, నీళ్ళల్లో కరిగిపోదు. అలాగే జంతువులు తాగేటప్పుడు అవి చనిపోతాయి. వెరీ గుడ్. హ్యాపీ వినాయక చవితి.